అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో అయోధ్య నుంచి అక్షింతలు వస్తున్నాయి కదండి. అవి నిన్న మా ఇంటికి కూడా చేరాయి. చాలా సంతోషంగా ఉందండి. ఆ అయోధ్య అక్షింతలను నేనేం చేశానో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క ఇంటికి ఈ అయోధ్య అక్షింతలు ఇప్పటికే చేరి ఉంటాయండి. తిరుపతికి చాలా లేట్ అయింది. మాకైతే నిన్న చేరినవి. ఈ వరకు అందరికీ చేరిపోయినాయి. ప్రతి ఇంటికి ఈ అయోధ్య అక్షింతలు చేరాలనే ఉద్దేశంతో 22వ తేదీ లోపు అందరికీ చేరుతాయండి. ఒకవేళ చేరని వాళ్ళు దగ్గరగా ఉండే గుడిలో అడిగితే ఆ పూజారి వాళ్ళు ఇస్తారండి. ఈ అయోధ్య అక్షింతల గురించి చాలామందికి డౌట్ ఉందండి. అసలు అయోధ్యలో ఇంతవరకు విగ్రహ ప్రతిష్ఠ జరగకుండానే, పూజలు చేయకుండానే అక్షింతలు ఎలా వచ్చాయి అని చాలామందికి సందేహం కలిగిందండి. మనకు పంపిణీ చేస్తున్న అక్షింతలు విగ్రహ పూజకు సంబంధించినవి కావు. వాటిని అక్కడి పురోహితులు విజయ అక్షింతలు అని అభివర్ణించారు. 500 సంవత్సరాల పోరాటం తరువాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది కనుక ఆలయ నిర్మాణాన్ని విజయంగా భావించి నిర్మాణం జరిగిన తరువాత బాలరాముని సన్నిధిని కలిగిన ఆలయ ప్రాంగణంలో విజయ అక్షింతలను బియ్యము, పసుపు, ఆవు నెయ్యిలతో వేద మంత్రోచ్చరణతో చేస్తూ కలిపి ఇంటింటికి పంపించాలని సంకల్పించారు. రాముడు వనవాసం తరువాత అయోధ్యకి తిరిగి వస్తుండగా అందరూ అక్షింతలు, పూలు చేతులలో పట్టుకొని ఆయన రాగానే వాటిని చల్లి ఆహ్వానం పలికారట. అలాగే మరలా అయోధ్యలో రాముని ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ విజయ అక్షతలను మనం ఇంట్లో పూజకు వాడి శిరస్సున ధరించాలనే ఉద్దేశంతో ఇవి మన ఇంటికి పంపించారు. అక్షయమైనవి అక్షింతలు, క్షయము లేనివి. రామరాజ్యము అక్షయముగా ఉండాలని కోరుతూ మన అందరం విగ్రహ ప్రతిష్ఠ జరిగిన అయోధ్య దగ్గరలో ఉండి అక్షింతలను వేయలేకపోయినా ఇంట్లోనే ఉండి ఆలయ ప్రాంగణంలో తయారైన విజయ అక్షతలతో పూజ చేసుకొని వాటిని శిరస్సున ధరించవచ్చు. కింద పడితే తొక్కుతామనే సందేహం ఉంటే పూజలో వాడిన అక్షింతలను నైవేద్యం కోసం వాడుకోవచ్చు. ఇదండి ఈ అక్షింతల గురించి. నిన్నైతే మాకు అక్షింతలు మా ఇంటికి చేరినవి కదండి. ఆ తరువాత ఈరోజు నేను పూజా మందిరాన్ని శుభ్రం చేసి చిత్రపటాలకు, విగ్రహాలకు చక్కగా పువ్వులతో అలంకరించి 2 దీపాలను వెలిగించిన తరువాత ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పించి ఆ తరువాతనే మనకి ఇంటికి వచ్చినటువంటి అక్షింతలను ఇలా ఒక గిన్నెలో పసుపు, కుంకుమ అలంకరించి ఆ గిన్నెలో పెట్టానండి. తరువాత పూజా మందిరంలో దీపారాధన చేసిన తరువాత మనకి ఇంటికి వచ్చినటువంటి ఈ రాముల వారిది ఫోటో ఉంది కదండి. ఆ ఫోటోను మరియు అక్షింతలను ఇలా పూజ గదిలో పెట్టాను. తరువాత చక్కగా రాముల వారి ఫోటోకి మరియు ఆ అక్షింతలకి నా దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాను. ఆ తరువాత తాంబూలం సమర్పించాను. మనము ఇంటికి రాగానే ఇలా పూజ గదిలో ఉంచుకోవాలండి. తరువాత 22వ తేదీ మనము రాముల వారికి పూజ చేసుకోవాలి. ఈ పూజ గదిలో మనము పెట్టాం కదండి అక్షింతలు. ఆ అక్షింతలకు రోజు పూజ చేసి శ్రీరామ అనే నామం 108 సార్లు చెప్పుకోవాలండి. దానికోసం నేనైతే మిరియాలను ఉపయోగిస్తున్నాను. చక్కగా ఆ రాముల వారి ఫోటో ముందు అక్షింతలు పెట్టాం కదండి. ఆ అక్షింతల ముందు ఇలా ఒక చిన్న ప్లేటు పెట్టి ఆ ప్లేట్లో శ్రీరామ 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 అంటూ ఒక్కొక్క మిరియం వేసుకోవచ్చు. అలా 108 సార్లు చెప్పుకోవాలి. లేదంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కూడా పలకవచ్చండి.
ఆ రాముల వారిని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదండి. అలాగనే పిలుస్తూనే ఉండాలి అనిపిస్తుంది. నేనైతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని పలుకుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మిరియం వేస్తూ వచ్చానండి. ఈ మిరియాలను మనము మామూలుగా ఈ పానకం తయారు చేస్తాం కదండీ! అందులో ఉపయోగించుకోవచ్చు. పూజ అనంతరం చక్కగా ధూపం వేయాలి. తరువాత మన దగ్గర ఉన్న నైవేద్యాలు స్వామివారికి సమర్పించవచ్చు. పండ్లు సమర్పించవచ్చు. చివర్లో కొబ్బరికాయ కూడా కొట్టి ఉంచవచ్చండి. మనము ఈ అక్షింతలను పూజా మందిరంలో పెట్టాం కదండీ! ప్రతిరోజు ఉదయం, సాయంకాలము తప్పకుండా దీపారాధన చేయాలి. మరియు 108 సార్లు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ మనసులో రాముల వారిని పూజించాలి. చివర్లో గడ్డ కర్పూరంతో కానీ, హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి. నేనైతే ముందు రోజు కాబట్టి అక్షింతలకు కూడా హారతి ఇచ్చాను. ఇలాగా మనము 22వ తేదీ దాకా మనము ఈ అక్షింతలను పూజించుకోవాలి. 22వ తేదీ పూజ చేసుకున్న తర్వాత ఈ అక్షింతలను మనము మామూలుగా కొన్ని అక్షింతలు ఇంట్లో కలుపుకుంటాం కదండీ! ఆ అక్షింతలను కూడా కాస్త పసుపు, కుంకుమ, ఆవు నేతితో కలిపి ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు అందులో కలిపి మనము చక్కగా తల మీద వేసుకొని నమస్కరించుకోవచ్చు. ఒకవేళ కింద పడితే తొక్కుతామేమో అనే అనుమానం ఉండేవాళ్ళు చక్కగా ప్రసాదంగా కూడా తయారు చేసుకొని స్వీకరించవచ్చండి. 22వ తేదీ ప్రతి ఇంట్లో రామ దీపావళిలాగా దీపాలను కూడా వెలిగించాలండి తప్పకుండా. మేము 2016లో అయోధ్యను చూసామండి. అక్కడ చూసినప్పుడు కొన్ని ఫొటోస్ తీసుకున్నాము చూడండి ఇందులోనే. వీలైతే త్వరలో మేము కూడా అయోధ్యను దర్శిస్తాము. ఆ రోజు 22వ తేదీ 5 దీపాలను వెలిగించాలండి. 2 వచ్చి పూజా మందిరంలో, 2 దీపాలు వచ్చి గడపకు అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఒక దీపం వచ్చి తులసి కోట ముందు తప్పకుండా ప్రతి ఇంట్లో 5 దీపాలను వెలిగించాలి. ఇలా మన ఇంటికి అక్షింతలు చేరినప్పటి నుంచి వాటిల్ని పూజా మందిరంలో ఉంచి 108 సార్లు శ్రీరామ శ్రీరామ అని చెప్పుకుంటూ పూజ చేసుకుంటూ 22వ తేదీ మధ్యాహ్నం పూజలో ఉంచి ఆ తరువాతనే మనము అవి శిరస్సు మీద వేసుకోవాలండి. 22వ తేదీ రాముల వారి పూజ ఎలా చేసుకోవాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏవే నైవేద్యాలు రాముల వారికి సమర్పించాలి, పూర్తి వివరాలతో రేపు వీడియో వస్తుంది. తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు వీడియోను చూసినందుకు ధన్యవాదములు.